చెప్పి ప్రజలందరికీ త్యాగం చేసుకున్నాడు. సహోదరి సహోదరులారా, ఇలాంటి క్రైస్తవ జీవితాన్ని ఈ భూమి మీద మనం జీవిస్తే మనకి తీర్పు ఏర్పడినప్పుడు ఆ తీర్పు రోజున ధైర్యంగా ప్రభుని మనం ముఖాముఖిగా దర్శించే భాగ్యాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. చూడండి, రెండో పట్టణంలో పౌలు గారు చెప్పినటువంటి మాటలను మనం చూస్తే, లోకముచే బలహీనుడిగా పాల్గొనబడిన వారిని ఆయన ఎదురు చేసుకున్నాను. చూడగా దేవుని యొక్క మొదటి పట్టణంలో మనం ఆలోచించాం అనేటువంటి దేవుని దుర్యాత్ములను మాత్రమే ఆయన చూస్తానంటాడు కదా. అటువంటి గర్వాత్ములని హింసలు చేసేవారిని, అధర్మంగా జీవించే వారిని, దేవునికి విరుద్ధంగా జీవించే వారిని ఆయన ఎన్నుకోవడం. చూడండి, ఈరోజు రెండో పట్టణంలో ప్రభు చెప్పినటువంటి వాళ్ళు ఏమన్నాడు? పౌలు గారి ద్వారా ప్రభు చెప్తున్నాడు, లోకం వచ్చి బలహీనులుగా భావించబడే వారిని మాత్రమే దేవుడు ఎన్నుకుంటాడు. ఈ లోకంలో గొప్పగా ఒక వ్యక్తిని చూడాలంటే ఏం కావాలి? ఒక వ్యక్తి గొప్పవాడు అని చెప్పాలంటే ఏం కావాలి? లోకంలో ఈ లోకంలో ఏం కావాలి? ఇప్పుడు ఒక వ్యక్తిని గొప్పవాడు అది ఏం కావాలి? దొరుకుండాలి. ఏముండాలి? దొరుకుండాలి. లేదా ఒక అధికారం ఉండాలి. ఒక అధికారం ఉండాలి. ఏదన్నా ఒక అధికారం డబ్బు కానీ అధికారం కానీ ఉంటే చాలా గొప్పగా చాలా గొప్పగా మనం గౌరవిస్తాం అన్నారు కదా. ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి కానీ లేదా ఒక అధికారం ఉన్నటువంటి వ్యక్తి కానీ ఒక వ్యక్తి ఇంట్లో ఎంత గౌరవిస్తారు? ఎంత గౌరవిస్తారు చెప్పండి.